ఇంత రుచికరమైన గోంగూర పచ్చడి ఇంట్లో సులభంగా ఇలా ఒక్కసారి చేసి చూడండి. అన్నం గిన్నె ఖాళీ అయిపోవాల్సిందే. హలో అందరికీ, వెల్కమ్ టు లిటిల్ థింగ్స్ ఛానల్. వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే అబ్బా ఎంత బాగుందో అనకుండా ఉండరనుకోండి. మరి ఈ టేస్ట్ కావాలంటే పక్కా ఈ రెసిపీ ట్రై చేయండి. ముందుగా ఒక పాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో 15 నుంచి 20 ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చిని ఒక 5 నిమిషాల పాటు కలర్ మారేదాకా వేయించుకోవాలి. ఇలా రంగు మారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మంచిగా క్లీన్ చేసుకున్న గోంగూర ఆకులను యాడ్ చేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మంచిగా మగ్గనివ్వాలి. ఆకంతా పచ్చివాసన పోయి నూనె పైకి తేలేదాకా మగ్గనివ్వాలి. ఆకంతా ఇలా మంచిగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేయించిన ఎండుమిర్చి, ఒక 5 నుంచి 10 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని మిక్సీ పట్టాలి. ఇప్పుడు చల్లారిన గోంగూర అలాగే ఒక హాఫ్ కట్ చేసిన ఆనియన్ ముక్కలు కూడా యాడ్ చేసుకొని మొత్తం పేస్ట్ అయ్యేదాకా మిక్సీ పట్టాలి. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా ఒక బౌల్లోకి తీసుకొని తాలింపుకు సిద్ధం చేసుకోవాలి. తాలింపు కోసం ఒక చిన్న కడాయిలో ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఎండుమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే హాఫ్ స్పూన్ ఆవాలు, దాంతోపాటు 1 టీ స్పూన్ మెంతుపొడి, కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం రంగు మారిన తర్వాత కరివేపాకు వేసుకుంటే తాలింపు రెడీ. ఇప్పుడు ఈ తాలింపును పచ్చడిలో వేసేస్తే టేస్టీ గోంగూర పచ్చడి కూడా రెడీ. పైన నుండి కట్ చేసిన హాఫ్ ఆనియన్ ముక్కలు యాడ్ చేసుకుంటే క్రంచీగా భలే టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మీకు మా రెసిపీస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని రెసిపీస్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్ మరి.